హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు క్యాబేజీ క్యారెట్ కలిపి గోబీ చేస్తున్నాను. ఫస్ట్ క్యాబేజ్ని తురుముకున్న తర్వాత ఇలా వాటర్ పిండుకోవాలి. పిండేసి క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాను. క్యాబేజీ, క్యారెట్, సాల్ట్, మిరప్పొడి వేసేసి వంటలు కట్టుకొని కార్న్ఫ్లవర్ కూడా వేసేసి ఆమెను కాలుస్తాను, చూపిస్తాను. కార్న్ఫ్లవర్ వేసేసి ఇట్లా పిసికేసి ఇట్లా వంటలు కట్టుకోవాలి. ఇలా వంటలు కట్టేసుకొని ఆయిల్లో వేసేసాను. ఇది ఇట్లా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. ఇలా మొత్తం బౌల్స్ నిండి కాల్చేసుకున్నాను. కాల్చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టేసి దీనికి మళ్ళీ పోపు వేసేసి టొమాటో సాస్ చేస్తున్నాను. ఇప్పుడు టొమాటోలు మిక్సీకి ఫస్ట్ ముక్కలు కట్ చేసేసాను మిక్సీ గిన్నెలో. నెక్స్ట్ తెల్లగడ్డలు, కొంచెం అల్లం ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 3, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ మైన చక్కెర, మిరప్పొడి కూడా వేసేసి మిక్సీ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇలా మెత్తగా జ్యూసీ కొట్టుకున్నాను. టమాటా సాసు కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ పెట్టేసి మళ్ళీ పోపు వేస్తున్నాను. పచ్చిమిర్చి కోసుకున్నాను. నెక్స్ట్ అట్ ఏ టైం అల్లం ముక్కలు చిన్న కట్ చేసేసాను. ఎర్రగడ్డలు పొట్టిగా కట్ చేసేసాను. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేస్తాను. ఆయిల్ వేసాను. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసేసాను. నెక్స్ట్ అల్లం ముక్కలు, ఆనియన్స్ బాగా వేగనివ్వాలి. దీంట్లో తిరువాతలో వేసేసేయాలి. బాగా వేసేసిన తర్వాత ఆల్రెడీ మనము చేసుకున్నాం కదా గోబీ, అవి తీసుకొచ్చి దాంట్లో వేయాలి. మొత్తానికి గోబీ రెడీ చేసేసాను. గోబీ రెడీ చేసేసారు. మా పిల్లలు ఇప్పుడు రొట్టెలు వేసుకొని తినేస్తున్నారు.